మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బస్సు యాత్రలో భాగంగా బుధవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఎన్నికల కమిషన్ తనపై 48 గంటల ప్రచార నిషేధం విధించిందని, ఒక్క కేసీఆర్ 48 గంటలు ప్రచారంలో లేకుంటే లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా ఇంటింటి తలుపులు తట్టి ప్రచారం చేస్తారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను ఉద్దేశించి పేగులు మెడల వేసుకుంటా, కండ్లగుండ్లు పీకుతా అంటూ ఇష్టానికి మాట్లాడుతున్న ఆయనపై ఎన్నికల కమిషన్ ఎందుకు నిషేధం విధించలేదని కేసీఆర్ ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తాము తప్పుపట్టడం లేదని, కానీ వీధిన పడ్డ ఆటో కార్మికుల జీవితాల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. ఆటో కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ప్రకటించారు. రైతు బంధు వచ్చిందా? 2500 రూపాయలు ఖాతాల్లో పడ్డాయా? తులం బంగారం వచ్చిందా? రైతులకు 500 రూపాయల బోనస్ వచ్చిందా? రైతు కూలీలకు 1200 రూపాయలు వచ్చాయా అంటూ ప్రజలను కేసీఆర్ అడిగారు. మహబూబాబాద్ ప్రాంతానికి నీరు కూడా రావడం లేదని, ఇవేవి ఇవ్వకుండా మళ్లీ ఓటు వేస్తే మరింత మోసపోతామని ఆయన అన్నారు. మహబూబాబాద్ గిరిజన ప్రాంతమని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో తాను మహబూబాబాద్ జిల్లాను చేశానని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జిల్లాను తీసేస్తానని అంటున్నాడన్నారు. మహబూబాబాద్ జిల్లా ఉండాలంటే ఎంపీగా మాలత్ కవితను గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ ప్రాంతానికి నీటి కరువు ఉండేదని, ఎస్ఆర్ఎస్పీ ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామన్నారు. కానీ ఈ 4 నెలలలోనే ఏమొచ్చింది? ఎందుకు నీరు రావడం లేదని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఏ ఒక్కరికైనా వచ్చాయా అని కేసీఆర్ ప్రజలను ప్రశ్నించారు. గోదావరి నదిని ప్రధాని మోడీ ఎత్తుకుపోతా అంటుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు ముడేసుకొని కూర్చున్నాడని విమర్శించారు. ఎంపీ మాలత్ కవిత మచ్చలేని మనిషి, బ్రహ్మాండమైన నాయకురాలు, పార్లమెంట్ సభ్యురాలిగా 5 ఏళ్లు బ్రహ్మాండంగా పనిచేసింది. మళ్లీ మీరంతా కవితను గెలిపించి ఎంపీగా అవకాశం ఇస్తే తెలంగాణ హక్కులు కాపాడడానికి మీ సేవకురాలిగా పనిచేస్తుందని కేసీఆర్ అన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గిరిజనులను గౌరవించలేదని, కానీ బీఆర్ఎస్ పాలనలో బంజారా భవన్, సేవాలాల్ మహారాజ్ భవన్ హైదరాబాద్ లో కట్టుకున్నామన్నారు. గిరిజనులకు 10% రిజర్వేషన్ పెట్టుకున్నాం. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. కాబట్టి నేను గిరిజన బిడ్డలను కోరుతున్నా, మీ ప్రతాపం ఈ పార్లమెంటు ఎన్నికల్లో చూపించాలని కేసీఆర్ కోరారు. ఈ ఎన్నికల్లో మీరంతా ఏకమై ఆలోచనతో పనిచేయాలి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, కాంగ్రెస్ వచ్చినాక ఈ 5 నెలల్లోనే ఎట్లయిపోయిందని ఆలోచించాలి. నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగనివ్వనని కేసీఆర్ అన్నారు. ఈ కార్నర్ మీటింగ్ లో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలత్ కవిత, మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్ నాయక్, సుదర్శన్ రెడ్డి, హరిప్రియ, జెడ్పీ చైర్పర్సన్ బిందు తదితరులు పాల్గొన్నారు.